ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభివందనములు. మరణాత షలోం. ఒక వాక్య భాగమును చదువుకుందాము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరులు కొల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులనయుండి. చిన్ని ప్రార్థన చేద్దాం. మంచి దేవుడా, మంచి బోధకుడా, పరమ గురువు అయిన మా యేసయ్యా, సమస్త ప్రజలకు నీ బిడ్డలకు కావలసిన వర్తమానము నా నోట మీరుంచండి నాయన. యేసు ప్రభువా, నేనైతే ఓటివాడిని, ఓటికుండను, మట్టివాడిని, ఎందుకు పనికిరాని వాడిని, అయోగ్యుడును. నేను నేల మట్టుకు తగ్గాలి, నీ నామం నింగి మట్టుకు హెచ్చించబడాలి. నేను మరుగైపోతున్నాను యేసయ్యా. వాక్యపు వెలుగులో మీరు ప్రత్యక్షమవ్వండి. నీ ప్రజలతో మీరు మాట్లాడండి అయ్యా. అనేక హృదయాలు ఎరిగిన దేవుడవు, కావలసిన సందేశం ఇచ్చి జీవితాలను వెలిగించుమని వెలుగయ్యున్న వాక్యమయ్యున్న యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుని పిల్లలారా, ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగములో ఒక మాట నేను మీకు వివరించాలని ఆశిస్తూ ఉన్నాను. అందులో ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే, పాపము మానలేని కన్నులు. మీరు మొదటి నుంచి చదువుకుంటే, వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనిషి ఏమి చూస్తాడో అదే ఆలోచిస్తాడు, ఏమి ఆలోచిస్తాడో అదే చేస్తాడని ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు, పెద్ద పెద్ద దైవజనులు కూడా తెలియపరిచారు. ఆ మాటే మీకు ఒక్కసారి నేను జ్ఞాపకము చేశాను. మనిషి అంట కంటితో ఏమి చూస్తాడో అదే ఆలోచిస్తూ దాని క్రియలలోకి తీసుకొచ్చి అదే చేస్తాడు. అంటే మనిషి పాపములో పడిపోవడానికి ప్రధానమైన కారణముగా ఏమి కనబడుతుంది తెలుసా? మానవుని చూపు. అందుకే మన కన్నులు ఇటు అటు చూడకుండా జాగ్రత్తగా చూచుకొనవలెనని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో ఏ మాట చెప్పినా అది 1,000,000 రూపాయల వజ్రాల మూటే. దేవుడు రాయించాడంటే అవి నిజము, అవి కరెక్టు, అవి సత్యం, నిజమే. పాపము మానలేని కన్నులు చాలా ఉన్నాయి. ఈరోజు మనిషి పైకి బాగానే కనబడుతున్నాడు, కానీ అతని చూపులు చాలా భయంకరంగా ఉంటున్నాయి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో చూడండి. ఇతనికి తల్లి ఉండొచ్చు, సహోదరి ఉండొచ్చు, కానీ వీధి వెంట, రోడ్డు వెంట, షాపింగ్ మాల్లోనో, రైల్వే స్టేషన్లోనో, బస్ స్టాండ్లోనో, ప్రయాణం చేసే వాహనాల్లోనో ఎవరో ఒక అందమైన అమ్మాయో, ఆంటీ గారో, తల్లి లాంటి వయసు ఉన్నవాళ్ళో ఎవరన్నా చక్కగా బయలుదేరి వెళుతూ ఉన్నారనుకోండి, కొంతమంది వారిని చాలా దురుద్దేశముతో చూస్తూ వారిని లోపల ఏదో రకంగా ఊహించుకుని వారిని లోపల ఆశిస్తూ కామాతప్తులైన వారు చాలామంది ఉన్నారు.
కొంతమంది స్త్రీలు మార్గం గుండా వెళుతున్నప్పుడు, లేదా అబ్బాయిలైతే ఇదిగోండి కాలేజీల్లో చదువుకుంటున్నటువంటి తోటి సహా విద్యార్థులని, అమ్మాయిలను చూసినప్పుడు బయటికి వాడు బాగానే మాట్లాడతాడు, బాగానే ఫ్రెండ్ అంటాడు, కానీ వాడి చూపులు తేడాగా ఉంటున్నాయి. వాడి అంతరంగము వేరుగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపముతో నిండిపోయిన చూపులు చాలామంది కలిగి ఉన్నారు. అలాగే మనుషులను కానీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బాగుగా పరిశీలిస్తే మన కంటి చూపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మనకు అర్థమవుతూ ఉన్నది. ఈరోజు చాలామంది చాలా అలవాట్లు మానుకోగలుగుతున్నారు, కానీ పాపాన్ని చూడడం మానలేకపోతున్నారు. అందుకే పేతురు గారు భలే రాశారు కదా, పాపము మానలేని కన్నులు, దేహముతో వారు పాపము చేయకపోవచ్చు కానీ చాలామంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ దేనితో పాపం చేస్తున్నా తెలుసా? కళ్ళతో, చూపులతో పాపం చేస్తున్నారు. అందుకే యేసు ప్రభువు కొండ మీద ప్రసంగంలో చక్కగా చెప్పాడండి, మనుషుల కంటే గొప్ప గొప్ప వ్యక్తుల కంటే యేసు ప్రభు చాలా గొప్పగా చెప్పాడు. ఆ మాట కూడా మీకు చూపిస్తాను, రండి బిడ్డలారా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనము, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. 23వ వచనం కూడా చదువుతున్నాను చూడండి, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును. చూసారా, ఎంత గొప్ప మాటలండి ఇవి. చాలామంది తెలియక బైబిల్ని మత పుస్తకం అనుకుంటారండి. కాదండి, ఇదొక బ్రతుకు పుస్తకము. యేసు ప్రభు కొండ మీద చెప్పిన ప్రసంగానికి మహాత్ములు, మహానుభావులు, మహాజ్ఞానవంతులు, పండితులు, శాస్త్రవేత్తలు సైతం ఆకర్షించబడి ఎంతోమంది ఫాలో అయ్యేటువంటి మాటలన్నీ కూడా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిలు సమాజానికి మంచి చేసే ఒక మంచి బ్రతుకు పుస్తకం ఇది. బైబిల్లో చాలా విలువైన మాటలు ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం చదువుకున్న మాట చూసారా, ఈ దేహమంతటికి దీపం ఏంటంటే కన్నే. ఈ కన్ను తేటగా ఉందనుకోండి, నీ దేహమంతయు కూడా వెలుగుమయమై ఉంటుంది. నీ కన్ను చెడిపోతే ఏమైపోతుందంట? మన జీవితము చీకటమయమై ఉండిపోతుందని దేవుడు చక్కగా చెప్పాడు. నీ దేహము వెలుగుమయముగా ఉండాలా, చీకటిగా ఉండాలా అన్నది ఎవరి మీద ఆధారపడి ఉంది తెలుసా? నీ కంటి చూపుల మీద ఆధారపడి ఉంది. నీ చూపులు జాగ్రత్తగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. నీ చూపులు చెడిపోతే, పాపాన్ని చూస్తూ ఉంటే నీ దేహము చీకటిమయమైపోతుంది. అంటే పాపివైపోతావు అని ఎంతో చక్కగా దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియా సహోదరి, సహోదరుడా, నీ చూపులు ఎలా ఉన్నాయి? నీ మాటలు కాదు నేను అడిగేది. బయటికి చక్కగా మాట్లాడుతున్నావు, పైకి ఆంటీ గారండి, యావండి, అబ్బా బాగానే పిలుస్తున్నావు, ఓకే. నీ చూపులు ఎలాగున్నాయి? అంత మర్యాదగా ఉన్నాయా? ఈరోజు మోహపు చూపులు, కామపు వికారమైన చూపులు, మనుషులను మింగేసేలాగా చూచే చూపులు
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొంతమంది అంటారు, వాళ్ళు అటువంటి బట్టలు వేసుకెళ్తుంటే మరి మేము చూడమ్మా అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యభిచారి ఎటువంటి బట్టలు వేసుకున్నా నీవు ఆవిని మంచిగానే చూడాలి. చివరి వ్యభిచారిని కూడా ఆశిస్తూ నువ్వు పాపము మానలేని కన్నులు కలిగి ఉన్నావు. పేతురు గారు అంటున్నాడు, వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని కూడా అమ్మా అని పిలిచి అమ్మలాగా చూసిన వాడు యేసు ప్రభు. 5 కొంపలకు నుప్పట్టించి 6వ వాడిని ఇంట్లో పెట్టుకుంది. అప్పటికే 5 పురుషులను మార్చింది మహాతల్లి. ఎవరు? ఒక పాపిష్టి స్త్రీ, సమరయ స్త్రీ. ఆమెను కూడా మర్యాదగా చూసి మర్యాదగా మాట్లాడిన వారు యేసు ప్రభు. వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉన్నప్పటికీ, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నప్పటికీ, వారి క్యారెక్టర్ ఏదైనప్పటికీ, ఆ అమ్మాయి ఎలా ఉన్నప్పటికీ, ఆ అబ్బాయి ఎలా ఉన్నప్పటికీ, ఆంటీ గారు ఎలా ఉన్నప్పటికీ, వింటున్నావా? వారిలో కూడా నీ తల్లిని, నీ చెల్లిని, నీ అక్కను చూడగలవా? ఆ అబ్బాయిలో కూడా నీ తండ్రిని, నీ సహోదరుని చూడగలవా? సహోదరి, ఇద్దరికీ చెబుతున్నా నీ మాటలు. కానీ ఈరోజు చాలామంది ఎక్కడ పడిపోయారు తెలుసా? ఎక్కడ చెడిపోయారు తెలుసా? పాపములో పడిపోయారు. ఈరోజు సమాజంలోనూ సెల్ ఫోన్లోనూ, కాలేజీల్లోనూ, బస్సుల్లోనూ, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, పనిచేసే కాడ, ప్రయాణాలలో ఎక్కడ పడితే అక్కడ శరీరం వెళ్ళకపోవచ్చు, కానీ చూపులు వెళ్ళిపోతున్నాయి. ఆ చూపులు ఎలా వెళుతున్నాయంటే చెడ్డగా చూస్తున్నాయి, మోహపు చూపులు చూస్తున్నాయి, కామపు చూపులు చూస్తున్నాయి. ఆ చూపులకి పెట్టిన పేరు పాపము మానలేని కన్నులు. నిజమే, ఈరోజు చాలామంది చాలా మానుకోగలుగుతున్నారు, కానీ ఈ చూపుల విషయంలో కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, నీ కన్నులు జాగ్రత్తగా ఉండాలి, నీ చూపులు జాగ్రత్తగా ఉండాలి. ఒక మంచి మాట బైబిల్లో చూపిస్తాను, చూడండి బిడ్డలారా. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకును నేను ఎలాగూ చూచుదును. ఎంత గొప్ప మాట తెలిసింది ఇది. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. పాపము చూడకుండా నీ కన్నులతో నువ్వు ఒక నిబంధన చేసుకోగలవా? భక్తుడు ఎంత గొప్పగా రాశాడు. నేను కన్నులతో నిబంధన చేసుకొంటిని, నేను కన్యకుని ఎలాగో చూచెదను, పవిత్రంగా చూస్తాను. నువ్వెలా చూస్తున్నావు కన్యకని? తల్లి వయసున్న వారిని, నీ సహోదరి వయసున్న వారిని. నీ కన్నులకు ఒక నిబంధన ఉందా? ఒక ప్రతిష్ఠత ఉందా? చెడ్డదారిని నా కన్నులకి కనబడకుండా చేసుకోవాలి. ఒకవేళ కనబడినా నేను ఇదిగో ఆ మనస్సు తిప్పుకోవాలి, చూపు త్రిప్పుకోవాలి అనే ఆలోచన నీకుందా? ఫస్ట్ టైం అనుకోకుండా చూసింది ఏది కూడా పాపము కాదు, నాట్ ఏ సేన్. ఒకసారి నీకు అనుకోకుండా కనబడిన దృశ్యాన్ని మరలా చూడాలని ప్రయత్నిస్తూ చూస్తూ ఉంటే అదే పాపము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రయాణమైనా, పని అయినా, ఉద్యోగమైనా, ఎక్కడైనా, సెల్ అయినా, ఎందులోనైనా అనుకోకుండా ఏదైనా నీ కంట కనబడితే, అనుకోకుండా ఒక్కసారి చూసినప్పుడు వెంటనే నీ చూపు త్రిప్పుకొని నీ మనస్సును కంట్రోల్ చేసుకుంటే అది దోషము కాదు కానీ, అది పాపము కాదు కానీ, ఒకసారి చూసిన తర్వాత అది పరిస్థితి బాగోలేదు, అక్కడ దృశ్యం బాగోలేదు, వారి పరిస్థితి బాగోలేదు అని తెలుసు కూడా మరలా చూడాలని నువ్వు అదే పనిలో ఉంటే అది పాపము. అలాగే సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు ఎన్నో నీ కంటి ముందుకి రావచ్చు.
వాటిని స్కిప్ చేయగల కంట్రోల్ పవర్ నీకు ఉండాలి. నీ కనులతో ఒక నిబంధన చేసుకో, నేను పాపము చూడను. ఫ్రెండ్ ప్రియులారా, మరొక మంచి మాట మీకు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 119వ కీర్తన 37వ వచనం చూద్దామా. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. అబ్బా, ఎప్పుడైనా ఈ ప్రార్థన చేసావా సహోదరుడా? డియర్ యంగ్స్టర్స్, డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, వ్యర్థమైన వాటిని చూడకుండా దేవా నా కన్నులు తిప్పే, నా చూపులు తిప్పే, పాపాన్ని చూడకుండా ఉండే మనో నిదానము, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను నాకు ఈ ప్రభువా అని ఎప్పుడైనా ప్రార్థన చేశావా? భక్తుడు అంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పే. అబ్బా, ఈరోజు అబ్బాయిలని లేదు, అమ్మాయిలని లేదు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు త్రిప్పివేయమన్నాడు భక్తుడు. ఈరోజు అబ్బాయిలని తేడా లేదు, అమ్మాయిలని తేడా లేదు, వ్యర్థమైన వాటిని చూస్తున్నారు. సెల్ ఫోనుల్లోనూ, ల్యాప్టాప్లోనూ, సిస్టములోనూ, టీవీల్లోనూ, థియేటర్లలోనూ, సమాజములోనూ ఈరోజు మనిషికి విపరీతమైనవి కన్నులకి కనబడుతున్నాయి. అవి చూచినప్పుడు ఎప్పుడైనా ఈ ప్రార్థన నీకు వచ్చిందా? ప్రభువా, దేవా, నా దేహానికి దీపము కన్నెన్నావు కదా నాయనా. ఇదిగో ఇటువంటి వ్యర్థమైన వాటిని చూడకుండా, చెయ్యకుండా, మాట్లాడకుండా నాకు సహాయము చేయి తండ్రి. ఈ వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివే. ఇదిగో నీవు నాకు సహాయము చేయి తండ్రి అని ప్రార్థన చేసుకుని, వ్యర్థమైనవి, విపరీతమైనవి నీ కళ్ళ ముందుకి వస్తూ ఉన్నప్పుడు నువ్వేమి చేస్తున్నావు? నీ చూపులు తిప్పుకోగలుగుతున్నావా? ప్రియా సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ చూపులు ఎలాగున్నాయి? నీ చూపులు చెడిపోతే నీ ఆలోచనలు చెడిపోతాయి. నీ ఆలోచనలు చెడిపోతే నీ క్రియలు చెడ్డవవుతాయి. నీ క్రియలు చెడ్డవైతే నువ్వు చెడ్డవాడు అవుతావు. కాబట్టి దేవుని ప్రేమను బట్టి ఈరోజు దేవుని వాక్యం ద్వారా ఇదిగో మీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ దేహమునకు దీపము కన్నే. కాబట్టి నీ దేహాన్ని వెలుగుమయముగా ఉంచుకోవాలంటే ఇదిగో నీ చూపులు చక్కగా ఉండాలి. నీ చూపులు చక్కగా ఉంటే నీ ఆలోచనలు చక్కగా ఉంటాయి. నీ ఆలోచనలు చక్కగా ఉంటే నీ క్రియలు బాగుంటాయి. అప్పుడు ఈ సమాజానికి ఒక మంచి వ్యక్తిగా నువ్వు ఉండడము జరుగుతూ ఉంది. అర్థమవుతుందా ప్రియా స్నేహితుడా? డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, ఈరోజు నీ వయస్సు చాలా చిన్నది, కానీ నువ్వు విపరీతమైనవి చూడడానికే నీ కాళ్ళు పరిగెడుతున్నాయి. నీ చూపులో విపరీతమైన వాటిని చూడడానికి వెతుకుతున్నాయి. రహస్య స్థలాలు కోరుకుంటున్నాయి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు చిన్ని పిల్లలు సైతం పాడైపోతున్నారు. హై స్కూల్కి వెళ్ళే పిల్లలు పాడైపోతున్నారు. కాలేజీకి వెళ్ళే పిల్లలు పాడైపోతున్నారు. చదువు రాని వారు, చదువు వచ్చిన వారు అనేక మంది చిన్న వయసులోనే చెడిపోతున్నారు. వ్యభిచారులైపోతున్నారు, జారులైపోతున్నారు. చిన్న వయసులోనే చెయ్యకూడని పనులు చేసి చిన్న వయసులోనే వారి దేహాన్ని అపవిత్రం చేసుకుంటున్నారు. చిన్న వయసులోనే రహస్య పాపాలు చేస్తున్నారు. చిన్న వయసులోనే కాలు జారి తప్పుడు మార్గములో దేహముని
అపవిత్రం చేసుకుని ప్రెగ్నెంట్ అయ్యి చిన్న వయసులో ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు పిల్లల్ని కని పెంట మీద రైల్వే స్టేషన్లో కుప్ప తొట్టిలో డ్రైనేజీల్లో పడేస్తున్నవారు కొంతమంది, కొంతమంది పుట్టిన తర్వాత చంపేస్తున్నవారు కొంతమంది. ఈ అంతటికి కారణం వెతుక్కుంటూ వెళితే మూలాల్లోకి వెళితే ఏమర్థమవుతుందో తెలుసా? వీరు చూడగానే వాటి చూసినప్పుడు వారిలో కామాపు కోరికలు గుర్రాలై చెలరేగి పరిగెత్తి వారిని చెడ్డ మార్గములో వారిని నడిపించి భయము లేని వ్యక్తులుగా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ విచ్చలవిడిగా జీవిస్తూ ఈరోజు సమాజములో భయంకరమైనటువంటి వ్యక్తులుగా మారిపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? పాపము మానలేని కన్నులు. పాపాన్ని చూస్తూ పాపాన్ని జుర్రుకుంటూ అలా చూసిన వాటిని అలా చెయ్యాలి, అలా చెందాలి, అలా నేను సుఖపడాలి, నేను సంతోషించాలి. ఎవరేమనుకుంటే నాకెందుకో, ఈ ప్రపంచం ఏమనుకుంటే నాకెందుకో, నా కన్నవారు బాధపడితే నాకెందుకో, ఎవరేమైపోయినా నాకు అనవసరం. నా శరీరంలో పరిగెడుతున్న ఈ కోరికలు నేను అణుచుకోలేను, నేను తీర్చుకోవాలి అని చెప్పి చాలా భయంకరమైన వక్ర మార్గాల్లో అన్యాయపు మార్గాల్లో పరిగెడుతూ అక్రమమైనటువంటి పనులు చేస్తూ పాపపులు ఊబిలో కూరుకుపోయిన ఓ సహోదరి, ఓ సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మేబీ దిస్ ఈజ్ లాస్ట్ ఛాన్స్, నీకు ఇది చివరి అవకాశమేమో. ఇప్పుడైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా నువ్వు పాపం విడిచిపెట్టకపోతే, ఆ పాపాన్ని చూడడం మానకపోతే, ఒకవేళ దేవుడి ఉగ్రత, దేవుడి శిక్ష, దేవుడి కోపం నీ మీదకి వస్తే నువ్వు తట్టుకోగలవా? ఈరోజు పాపపు మార్గాల వల్ల ఎన్నో కుదరని రోగాలు, ఎన్నో సుఖవ్యాధులు, ఎన్నో భయంకరమైన రోగాలు, ఆ తర్వాత పశ్చాత్తాపడుతున్న వాళ్ళు, ఏడుస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నా నేను చాలా చిన్న వయసులోనే చూడకూడని వాటిని చూసేసానన్నా. ఇదిగో నేను ప్రార్థనకి వెళ్తాను, పాటలు కూడా పాడతాను, ప్రార్థన కూడా చేస్తాను, కానీ నిన్న సెల్ ఫోన్లో కొన్ని దృశ్యాలు చూసి నాలో పెరుగుతున్న కోరికలు బట్టి నేను తప్పుడు మార్గాల్లో నా కోరికను తీర్చుకున్నాను. ఇదిగో కొంతకాలంగా నా పరిస్థితి బాగాలేదు, ఏంటి ఇలాగుందని హాస్పిటల్లో చెక్ చేస్తే నాకు HIV అన్నారన్న. ఇప్పుడు నాకు బ్రతకాలనిపించట్లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది. చూసారా, ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఇతనికి బ్రతుకు ఏమైపోయిందిరా, చీకటైపోయింది. ఇప్పుడు నా బ్రతుకు ఎలాగన్నా? ఇది ఒక సహోదరుడి ఫోన్ కాల్. ఇంకో ఫోన్ వచ్చింది బిడ్డలారా, ఆ అబ్బాయి మైన తెలుసా, ఇదిగో బ్రదర్, నేను మంచోడినే, చాలా బాగా ఉండేవాడిని, కానీ ఈ మధ్యన నా ఫ్రెండ్స్ ఏవేవో చూపించారు, నేను చూశాను. ఆ రోజు నుంచి నాకు అలాగే చేయాలనిపిస్తుంది, నాకు అలా ఉండాలనిపిస్తుంది. నేను ఎవరిని చూసినా నాకు అలాగే కనపడుతున్నారు. చివరికి నా ఇంట్లో వాళ్ళని చూసినా నాకు అలాగే కనపడుతున్నారు. అయ్యో, ఇదెంత విచారం, ఇదెంత భయంకరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుందా నా మాట? పాపము మానలేని కన్నులు ఈరోజు ఆ పాపపు దృశ్యాలు చూసి 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 బయటని జరుగుతున్న సంభవాలు ఎలా ఉన్నాయో తెలుసా? అలాగే వీళ్ళు మారిపోతున్నారు, అలాగే వీరు చెడిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు మంచి మాట చెబుతున్నాను. ఇప్పుడైనా నీ బ్రతుకుని మార్చుకుంటే దేవుడు నీకు చాలా చాలా మేలు చేస్తాడు. ఒక్క మాట చదివేసి మనం ముగించేసుకుందాం బిడ్డలారా. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 25వ వచనం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను
నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. ఎంత గొప్ప మాట! నీ కన్నులు ఏవి పడితే అవి చూడడానికి అవకాశం ఇవ్వద్దు. దేవుడు చెబుతున్నాడు, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. ఎవరంట వెళ్తాడు, బండి నడుపుతాడు, కారు నడుపుతాడు, ఆ పక్క నుంచి ఎవరో వెళ్తుంటే చూపు అలా వెళ్ళిపోతూ ఉంటుంది మనవాడికి. దేవుడు అంటున్నాడు, అటు ఇటు చూడొద్దు నాయన. అటు ఇటు చూస్తే యాక్సిడెంట్లు అవుతాయి బిడ్డ. లేరంటారు ఎటువంటి వాళ్ళు? బోల్డ్ మంది ఉన్నారండి. డ్రైవింగ్ చేస్తూ ఉండగా ఎవరో కనపడుతూ ఉంటారు, తిన్నగా చూడవలసిన అటో ఇటో చూస్తూ ఉంటాడు. ఏదో పని మీద వెళ్తూ ఉంటాడు, ఎవరో కనపడుతూ ఉంటారు, చూపులు ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి, లేకపోతే చూపులు ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ లోపల ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఏవేవో ఆశిస్తారు. అందుకే చెప్పాడు దేవుడు, వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు. నిజమే, ఈరోజు నీకు భార్య ఉంది, కూతుర్లు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, అయినా కానీ దారంటే ఎవరో వెళితే అలాగ చూసేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, మింగేసేలాగా. వారి దేహ సౌష్ఠవం గురించి వ్యర్థమైన ఆలోచనలు, తలంపులు. నువ్వు అలా చూస్తే దారంటే నీ బిడ్డలు వెళ్ళినా, నీ భార్య వెళ్ళినా వేరొకరు కూడా అలాగే చూస్తారు. నీ భార్యని నీ బిడ్డలు అలా చూస్తే, నీ తోబుట్టుని అలా చూస్తే నీకు బాధ కలుగుతుంది. మరి వేరొక భార్యని అలా చూడొచ్చా? వేరొక సహోదరుని అలా చూడొచ్చా? వేరొక బిడ్డని అలా చూడొచ్చా? ఆలోచించే. పాపము మానుకో. నీ కన్నులతో చేస్తున్న పాపం మానుకో. నీ దేహానికి దీపం నీ కన్నులే, నీ చూపే. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది. నీ కన్నులు చెడిపోతే, నీ కన్నులు పాపము చూస్తే, ఇదిగో బిడ్డా, నీ దేహం అంతా చీకటి అయిపోతుంది. నేనేమి ఆవిడతో వ్యభిచారం చేయలేదండి, ఆమెతో నేను పక్క పంచుకోలేదండి, ఆమెను ఏమి అడగలేదండి. అలో, నువ్వేమి దగ్గరికి వెళ్ళలేదు, ఆమెతో మాట్లాడలేదు, కానీ నీ చూపులు వెళ్ళిపోయి, నీ తలంపులు వెళ్ళిపోయి, నీ ఆలోచనలు వెళ్ళిపోయి. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అని మత్తయి 5:28 ఉందన్నమాట. నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళలేదు, ఆమెతో మాట్లాడలేదు, కానీ నీ చూపులు వెళ్ళిపోయి, నీ ఆలోచనలు వెళ్ళిపోయి, నీ ఆలోచనలో చెడిపోయావు, తలంపుల్లో ఊహల్లో పాపం చేసి వచ్చేసావు. చూడండి, ఆ మాట చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త 5:28. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. దేహముతో కాదు, హృదయముతో పాపం చేస్తావు, హృదయముతో వ్యభిచారం చేస్తావు. కాబట్టి మోహపు చూపులు, కామపు చూపులు, ఎదుటి స్త్రీని ఎదుటి పురుషుని ఆశించే చూపులు మానుకుంటే నీ దేహం వెలుగుమయముగా ఉంటుంది. అది నీకెంతో మేలు. నీ జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి, నీ శారీరక జీవితానికి చాలా మంచిది. కాబట్టి వ్యర్థమైన వాటిని చూడడం మానేయండి. పాపపు దృశ్యాలు చూడడం మానేయండి. దారి వంట ఎవరు వెళ్ళినా, నువ్వు పని చేసే కాడ చదువుకునేవాడు ఎవరు కనబడినా వారిని పవిత్రమైన హృదయముతో నువ్వు చూడాలి, పవిత్రమైన హృదయముతో మాట్లాడాలి, వారితో పరిశుద్ధంగానే ఉండాలని నా దేవుని వాక్యాన్ని బట్టి మాటలు తెలియపరుస్తున్నాను. అటువంటి నిబంధన మీరు కలిగి బ్రతకాలని, దేవునికి ఇష్టలుగా ఉండాలని యేసు నామములో ఈ మాటలన్నీ మీకు తెలియపరుస్తున్నాను. వింటే మీ జీవితాలు వెలుగుమయముగా ఉంటాయి. విని వెనకాల మీరు ఏమైనా అనుకుంటే నాకు కాదు నష్టం, నా దేవుడికి కాదు, ఒకరోజు నువ్వే నష్టపోతావు. అప్పుడు ఏడ్చిన, పశ్చాత్తాపడిన, గుండు కొట్టుకున్నా, రొమ్ము కొట్టుకున్నా ఉపయోగం ఉండదేమో. ఒక్కసారి ఆలోచించుకుని ఒక మంచి నిర్ణయం తీసుకో. నీ కన్నులతో ఒక నిబంధన చేసుకో. నీ చూపులు జాగ్రత్తగా ఉండేలాగా చూసుకో. పాపము మానే నీ దేహముని వెలుగుమయముగా ఉంచుకో. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, విత్తబడిన వాక్యము ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. పాపము మానివేసి పరిశుద్ధంగా చూచే చూపులు అయ్యా అందరికీ దయచేయమని, అయ్యా కనులతో హృదయంతో ఒక నిబంధనకు వచ్చే కృపను గ్రహించమని, ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో వారి జీవితాలు క్రియ జరిగించమని,
యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.